డిజిటల్ క్యామ్ అప్పుడు ఫస్ట్ డిజిటల్ క్యామ్ నా దగ్గర ఉండేది. తీసుకుని చేస్తుంటే అట్లాగా అప్పుడు అక్కడ ఉన్నతను చూసి ఏం సార్ ఇట్లాగా మీ దగ్గర అట్లా బిహేవ్ చేశాడు ఆయన, ఏం లేదు అని ఆయనే చెప్పుకొచ్చాడు. అతను ఒక బ్రోకర్ అనమాట. ఏం లేదు సార్ వాళ్ళకి 2% తీసుకుంటుంటారు కదా, ఆ తీసుకునే డబ్బుల్ది మీరు షూట్ చేశారేమో అని ఫీల్ అవుతున్నారు వాళ్ళు, అందుకని. నాకు ఐడియా లేదు అసలు మనం ఎప్పుడు స్థలాలు కొనలేదు, అమ్మలేదు కదా, అందువల్ల మనకి స్థలమే లేని వాళ్ళకి మనకి రిజిస్ట్రేషన్లో ఈ డబ్బులు ఈ కథ తెలియదు. ఇంకోటి మనం అంతకుముందు పనిచేసిన ఫీల్డ్లో కూడా నాకు అది అవసరం రాలా. సిటీ కేబుల్లో ఎన్ని కవరేజీ సిస్టమ్స్ కాబట్టి రిజిస్ట్రేషన్ మీద అంత ఇంపార్టెన్స్ అవసరం రాలా, నేను ఎప్పుడు పోలా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో. అందువల్ల అది ఏంటి అసలు ఈ 2% కమిషన్ అంటే ఏ పనికి అందంత కమిషనో చెప్పుకొచ్చాడు అనమాట. పెళ్లి రిజిస్ట్రేషన్కి ఎంత, స్థలం రిజిస్ట్రేషన్కి ఎంత, ఇంటి రిజిస్ట్రేషన్కి ఎంత, ఇట్లా ఉంటుందట. బ్రోకరే ఆ డబ్బులతో సహా తీసుకెళ్ళి ఇచ్చాకనే రిజిస్ట్రేషన్ అవుతుంది అని చెప్పేసి. అట్లాగా అప్పటికి ఇంకా ఈ మీడియా ఇంపాక్ట్ కూడా తెలియదు కదా. 2-3 బ్రోకర్లను అడిగితే వాళ్ళు చెప్పేశారు ఏంటనేది, ఎంత ఉంటుంది ఇది. అదంతా ఒక ఆడియో తీసుకునేసి అక్కడితో వదిలిపెట్టకుండా జలీల్ ఖాన్ ఎమ్మెల్యేగా ఉండేవాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కూడా ఈటిట్లో చివరికి మేము చెప్పినా కూడా వినగొట్టలేదు, డబ్బులు వసూలు చేస్తున్నారు అన్నాడు ఆయన. ఎమ్మెల్యే చెప్పినా కూడా వింటలేదు అనమాట. అది కూడా కలిపేసి ఒక స్టోరీ వేసాం. సాయంత్రం 8 గంటల వార్తల్లో ఇది వచ్చింది. 8:10 అంటే 8కి హెడ్లైన్లో పడింది ఇది వార్త. 8:15 ఒక మిత్రుడు ఫోను హిందూ పేపర్ నుంచి, సాయి గారు